జై భీమ్ అందరికీ. బహుజనవాదం మీద పనిచేసే నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నారు. కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని ఎజెండాల పైన పనిచేస్తున్నారు. వీరందరి ఎజెండా ఏంది? మనువాదములో ఉన్న తప్పు ఒప్పులను బయట పెడుతూ బహుజనులను చైతన్యం చేస్తూ బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాగా ప్రయత్నం చేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు. కొంతమంది చాలా త్యాగాలు చేస్తూ 15, 20, 25 సంవత్సరాల సంధి నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వాళ్ళపైన ఉంది. వీళ్ళు కొంతమంది చైతన్యం అయితూ అవతల వాళ్ళు మనపై దాడి చేయడానికి వచ్చిన మనపై స్టేట్మెంట్లు, ఎలాంటి స్టేట్మెంట్లు అంటే కొడతాం, చంపుతాం అని భయభ్రాంతులకు గురి చేసే స్టేట్మెంట్లు ఇచ్చిన అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలు మేల్కోకుండా మాకెందుకులే అని నిమ్మతంగా ఉండటం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకనాడు బైర్ నరేష్ పైన, రెంజర్ల రాజేష్ అన్న పైన, బైర్ నరేష్ అన్న పైన దాడి చేయడానికి పాల్పడ్డ నాయకులను మనం చూసాం. ఆ ఘటనను మర్చిపోయే సమయం కాకముందుకే మళ్ళీ డాక్టర్ కదిరేకృష్ణ సారు పైన దాడి చేస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ దాడులకు పాడుపడతాం, చంపుతాం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మీరు ఎవరికి కుట్టారు, ఏదని కుట్టారు, జంతువులకు కుట్టారా, మనుషులకు కుట్టారా అని అసలు ఇలాంటి మాటలతో అసలు మనసులను చాలా చిత్రీకరించి మనసులను బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్న ఈ నాయకులను, ఈ మతం మాద నాయకులను, మత పిచ్చితో విర్రవీగుతున్న నాయకులకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క నాయకుడు ముందుకు రావాలి. ప్రతి ఒక్క వీరుడు, విద్యార్థి అసలు ఏది తప్పు, ఏది నిజం, ఏది అబద్ధం, అసలు వాళ్ళు మాట్లాడే దాంట్లో ఏమాత్రం సత్యం ఉంది, వీళ్ళు మాట్లాడేది విశ్లేషణలో, వీళ్ళు మాట్లాడే సమాధానంలో ఏం సమాధానంలో ఏది సత్యం ఉంది అనేది గమనించాలి. ఇప్పుడు డాక్టర్ కదిరేకృష్ణ సారు కొన్ని సంవత్సరాల సంధి మనువాదంలో ఉన్న, సంస్కృతంలో ఉన్న తప్పు ఒప్పులను తెలుగులో ఎన్నో టీవీ డిబేట్లలో వివరించడం జరిగింది. అదంతెందుకు, మంచి మంచి వేద పండితులైన శర్మలతో, బ్రాహ్మణ పంతులతో టీవీ డిబేట్లలో కూర్చొని సమాధానం చెప్పిన డాక్టర్ కదిరేకృష్ణ సార్కు ఈ వెంకటేశ్వర స్వామి సంబంధించిన సుప్రభాతానికి సంబంధించిన కొన్ని పదాలు బాగలేవు, ఇవి సరిచేసుకోండి అని చెప్పి ఒక టీవీ డిబేట్లో చెప్పినందుకు తనని విపరీతంగా తిట్టడం జరుగుతుంది. దాడి చేస్తామని చెప్పి స్పష్టంగా టీవీ ముందే బహిర్గతంగా ప్రకటనలు ఇస్తున్నారు. అయినప్పటికీ మీ మనోభావాలు ఏమైనా దెబ్బతినే విధంగా నేను మాట్లాడితే సారీ అని కూడా డాక్టర్ కదిరేకృష్ణ సార్ చెప్పినప్పటికీ ఇంకా ఆగకుండా ఆ వీడియోని ఇంకా వైరల్ చేస్తూ రెచ్చగొడుతున్న ఈ మనువాద శక్తులకు ఏం సమాధానం ఇవ్వాలి? ఎవరికి ఈ సంకేతం ఎవరికి ఇస్తున్నారు? మీరు ఈ రెచ్చగొట్టి యువతను ఎటువైపు మళ్ళిస్తున్నారు? నేను చెప్తున్నా, 2003లో సుప్రభాతానికి సంబంధించిన బుక్ను ప్రింట్ చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆ ప్రింటులో ఏముంది తెలుగులో మీరు అర్థం చెప్తే సరిపోతుంది కదా. ఆ ప్రింట్ చేసిన ఆయన మీద మీరు దాడి చేయాలి, ఆ ప్రింట్ చేపించిన వ్యక్తులపైన చేయాలి, ఆ ప్రింటు చేయడానికి సంబంధించిన రచయిత మీద చేయాలి. అందులో ఏం తప్పులు ఉన్నాయో చెప్పడానికి మీరు ముందుకు రావట్లేదు. కానీ మా మతాన్ని కించపరిచారు, మా గ్రంథాలను మీరు తప్పుపడుతున్నారు, ఆ సంస్కృతంలో ఉన్న పదాలను తెలుగులో చెప్పి మమ్మల్ని, మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారనే ఒకే ఒక మాట మాట్లాడుతున్నారే తప్ప అందులో తప్పు ఒప్పులను సరి చేసుకుంటాం, ఒకవేళ మా దాంట్లో తప్పులు ఉంటే మేము సరి చేసుకుంటామని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దయచేసి మిత్రులారా, నిజాన్ని నమ్మండి. ఈ అబద్ధ బోధనలు, అబద్ధ రచనల వల్ల
నష్టపోయేది మెజారిటీ ప్రజలు మాత్రమే. ఈ మెజారిటీ ప్రజలు కూడా వాళ్ళ గ్రంథాలను వాళ్ళ రచనలను ఫాలో అవుతూ మన వాళ్ళను పైన మన వాళ్ళే దాడి చేసే పరిస్థితికి కనిపిస్తుంది. దయచేసి ఈ సోషల్ మీడియాలలో విర్రవీగుతున్న ప్రజలు ఉన్నారు అంటే మెజారిటీ ప్రజలే. దయచేసి సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతంలో ఉన్న అర్థాలను పూర్తిగా అధ్యయనం చేసి ఎవరు మాట్లాడింది నిజము, ఎవరు మాట్లాడేది అబద్ధము అనే విషయాన్ని గమనించి ముందుకెళ్ళాలని కోరుతూ, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి మనకు గొడవలో పడటం వల్ల మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. దయచేసి పుస్తకాలు చదవండి, విశ్లేషించండి. సత్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న నాయకులకు మద్దతుగా ఇలాంటి నాయకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని తెలియజేస్తూ థ్యాంక్ యూ.